cure comes later. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువకులు ఈ దేశానికి అవసరమని వివేకానందుడు అన్నాడు. కానీ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడిని పుణికిపుచ్చుకొని సమాజ సేవలో ముందుకు సాగుతున్నారు నగరానికి చెందిన పలువురు విద్యార్థులు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా పేదలను ఆదుకోవాలని సంకల్పం ఉండాలే గాని ఎవరి పరిధిలో వారు ఇతరులకు సహాయపడవచ్చని నిరూపిస్తున్నారు. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న పలువురు IIIT విద్యార్థులు మరికొందరు కలిసి ఈ బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డబ్బుంది, చదువుంది, ఇంకేముంది, హాయిగా యూఎస్ వెళ్ళి సంపాదించుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు మాత్రం అందుకు డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు. నలుగురికి సహాయపడడంలోనే ఎంతో సంతృప్తి ఉందని చెప్తున్నారు. అందుకే అవసరం ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా పేద చిన్నారుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారు. అసలు వీరు చేస్తున్న ఆ సహాయం ఏంటి అనేది మనం కూడా తెలుసుకుని కొంతవరకు మనం కూడా సహాయపడదాం రండి. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒక్కరే మరి, తెలుపవచ్చు వాళ్లకు బాటైనది ఎవరు ఒకరు ఎప్పుడో ఒకడు నడవరా ముందుగా అటు ఇటు 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 మానవ జీవితం ఒకేసారి లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. మరలి రాని కాలంలో కొంత సమయాన్ని ఇతరుల కోసం కేటాయిస్తే జీవితాంతం ఎంతో తృప్తిగా బతకొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ విద్యార్థుల ఫిలాసఫీ ఇది. చదువుకుంటూనే ఫ్రెండ్స్ ఫర్ అనే సేవా సంస్థను నెలకొల్పారు. అనాథ పిల్లల పాలిట అన్నదాతలై వారి చదువు కోసం తోచిన సహాయం చేస్తున్నారు. మొత్తం 20 మంది వాలంటీర్స్ తో ప్రస్తుతం FFS నడుస్తోంది. I have joined IIIT 1 year back, and always I felt like we have to help our fellow beings, but there was none a platform available. After coming here, Fanindra has started such a program that we are feeling very enthusiastic to work with him, and also after studying and all, your mindset will be different. All crave for money and their future, but here we came to know other part of the life where we have to see our fellow beings also, help them. The satisfaction what we get after visiting these ashrams and anath ashrams and old age homes is really different, which we can't express. MTech చదువుతున్న ఫణీంద్ర 2008లో FFS ను ప్రారంభించారు. నంద్యాలలో తాను చదువుతున్న ఇంజనీరింగ్ కళాశాలలో సహ విద్యార్థులతో కలిసి ఈ సంస్థకు శ్రీకారం చుట్టాడు. ప్రతి వారం ఒక్కో విద్యార్థి 20 రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా సేకరించిన డబ్బుతో పేద పిల్లల చదువులకు అవసరమయ్యే పుస్తకాలను, బ్యాగ్లను పంపిణీ చేయడం, ఫీజులను చెల్లించడం చేస్తున్నారు. ఈ ఫ్రెండ్స్ ఫర్ సేవాని మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. అరౌండ్ ఇది ఫ్రెండ్స్ ఫర్ సేవ బ్లడ్ డొనేషన్ అండ్ ఆశ్రమాలకు వెళ్ళడం, కొంతమంది విద్యార్థులని చదివించడం అలా జరుగుతుంది. మొత్తం ఇంతవరకు 100 మంది విద్యార్థులకు చదివించాము. 400 మందికి బ్లడ్ డొనేట్ చేశాము. అండ్ అరౌండ్ 20 ఆశ్రమాలకు వరకు వెళ్ళాము. అండ్ నంద్యాల, హైదరాబాద్, నంద్యాలలో చేసేటప్పుడు అక్కడ అన్నీ కవర్ చేసాము. ఇక్కడ హైదరాబాద్లో కూడా అరౌండ్ 150 మెంబర్స్ దాకా బ్లడ్ డొనేట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మహిమా మినిస్ట్రీస్, కస్తూరిబా ఆశ్రమం, ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్, ఇలా చాలా ఆశ్రమాలకు వెళ్ళాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరము ఏదైనా ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజు వెళ్ళి కలెక్ట్ చేస్తాము. మా ఫ్రెండ్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది. ఒకే రోజు 10,000, 12,000 కూడా కలెక్ట్ చేసాము జస్ట్ ఫ్రెండ్స్ నుంచి. కేవలం సాయం చేసి తమ పని ముగిసిపోయిందని వారు భావించలేదెప్పుడు. నిత్యం వారి బాగోగులు చూస్తూ అవసరమైన సాయం చేస్తూనే ఉన్నారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు వారందరికీ పండగే. ప్రతి సండే వారి వద్దకు వెళ్లి మీకు మేమున్నామన్న భరోసా కల్పిస్తారు. ఆ రోజంతా పిల్లలతో ఆడిపాడి సందడి చేస్తారు. తాము అనాథలమన్న భావనను వారి మనసులోంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా FFS వాలంటీర్నే. మేము ఆశ్రమ్ విజిట్ ఇలా వెళ్తుంటాము. సో దేర్ యాజ్ దే సెడ్ మేము ఇలా మనీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అది చూసి అది వాళ్ళకి ఇస్తుంటాము.
ఫుడ్ ప్రొవైడ్ చేసిన తర్వాత విల్ స్పెండ్ అ లిటిల్ టైమ్ విత్ దెమ్ ఆల్సో, విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్. సో విల్ ట్రై టు స్పెండ్ టైమ్ విత్ దెమ్, దెన్ విల్ ట్రై టు కాంటాక్ట్ విత్ దెమ్. దెన్ అలాగే మేము ఆశ్రమ్ విజిట్ బ్లడ్ డొనేషన్ స్కీమ్ కూడా ఇట్స్ గోయింగ్ ఆన్. అంతేకాదు 2009లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కళాశాలలో రక్తదానంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల పేర్లు, వారి బ్లడ్ గ్రూప్స్ ను నమోదు చేసి పెట్టుకున్నారు. ఇలా ప్రస్తుతం నగరంలో రక్తం కావాలంటూ FFS సభ్యులకు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి 10 కాల్స్ వస్తున్నాయి. అలా కాల్స్ రాగానే దాతలు కాలేజ్ నుండి ఆయా ఆసుపత్రులకు వెళ్లి రక్తదానం చేసి వస్తారు. ఇవన్నీ కేవలం సంతృప్తి కోసం మాత్రమే చేస్తున్నామని ఫణీంద్ర చెబుతున్నారు. మేము అందరం ఫ్రెండ్స్ ఫర్ సేవ నుంచి 15 to 20 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. సో మాకేంటంటే ఇక్కడ కాలేజ్లో డేటాబేస్ కలెక్ట్ చేసాం బ్లడ్ గ్రూప్స్. వాళ్ళందరూ వచ్చి 800 మెంబర్స్ నియర్లీ ఇంట్రెస్ట్ ఉన్నారు బ్లడ్ డొనేట్ చేయడానికి. సో మా కాంటాక్ట్ నెంబర్స్ మొత్తం బ్లడ్ బ్యాంక్స్లో ఇచ్చాము అండ్ మోస్ట్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇచ్చాము. సో వెనెవర్ దే రిక్వైర్ బ్లడ్, వాళ్ళకి ఎప్పుడైతే బ్లడ్ అవసరం ఉంటుందో మాకు కాల్ చేస్తారు. మేము కరస్పాండింగ్ బ్లడ్ గ్రూప్ చూసి వాళ్ళని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సహా మేమే స్పెండ్ చేసి మేము పంపిస్తాము. అండ్ వెళ్ళినప్పుడల్లా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫుడ్ కాకుండా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయితే మాకు నాన్ స్టిక్ పాన్స్, రైస్ బ్యాగ్స్ అవి డొనేట్ చేస్తాము. ఇంకా జనరల్గా చిన్నపిల్లలకైతే ఏమన్నామో ప్యాడ్స్, పౌచెస్, నోట్బుక్స్ డొనేట్ చేస్తూ ఉంటాము. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే మా జూనియర్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ జూనియర్స్ని కంటిన్యూ చేస్తారు. సో అలా ఇక్కడ ఎప్పుడు ఆగకూడదని చెప్పేసి ఇట్లా మా జూనియర్స్ని కూడా ప్రోత్సహిస్తున్నాము. ఇలాంటి యువతను ఆదర్శంగా తీసుకుని మరింత మంది సేవా కార్యక్రమాలు చేపడితే ఈ లోకంలో అనాథలన్న వారు కనిపించరేమో. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, తెలుపవచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు, నడవరా ముందుగా అటు ఇటు 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 ఇటు. సో ఇప్పటి వరకు చూశారు కదా IIIT స్టూడెంట్స్ చదువుకుంటూ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్ని. అయితే మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించారు. ఏదో తాహతకు మించి గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేయకపోయినా కనీసం మనిషి తోడున్నాడని నిరూపిస్తూ ఎంతో కొంత చేతనైన సహాయం చేస్తే చాలని చెప్తున్నారు. సో బీ డిఫరెంట్ అండ్ డూ డిఫరెంట్. కెమెరామెన్ బాలకృష్ణతో శ్రావణి, స్టూడెంట్. భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ చేనేత వస్త్రాలను నేటి తరం మగ